విజయవాడ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్లో ఒక్కో టికెట్ ధర 1000 నుంచి 1200 కాగా సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా 4000కు పైగా వసూలు చేస్తున్నాయి. పైగా ఆన్లైన్లోనూ ఆ ధరలు ప్రదర్శిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ బాహటంగానే జరిగిపోయింది. సంక్రాంతి సొంతులకు వెళ్లే వారిలో బస్టాండ్లు, ప్రధాన బస్ స్టాపులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు సొంతూళ్లకు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ను బట్టి రేట్లు పెంచేస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి సాధారణ రోజుల్లో ఏసీ స్లీపర్లో ఒక్కో టికెట్ ధర 1000 నుంచి 1200 కాగా సంక్రాంతి రద్దీ దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా 4000కు పైగా వసూలు చేస్తున్నాయి. పైగా ఆన్లైన్లోనూ ఆ ధరలు ప్రదర్శిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన రవాణా శాఖ అధికారులకు ఇదేమీ పట్టడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ బాహటంగానే జరిగిపోతుంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారిలో బస్టాండ్లు, ప్రధాన బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడం, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు సొంతూళ్లకు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ డిమాండ్ను బట్టి రేట్లు పెంచుతున్నాయి.